హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది అడవి కాకరకాయ అంటారండి. మా సైడ్ అయితే ఆంధ్ర సైడు, ఇక్కడ మన తెలంగాణ సైడు అటు అయితేనేమో బోడ కాకరకాయ అంటారంట. అది మా వారు చెప్పారు, నాకైతే తెలియదు. రైస్లో కన్నా మన జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ ఇంకా చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం ఇది డ్రైగా ఉంటుంది కదా కర్రీ, అందుకే చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రంగా అంతా కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసి ఉడికించుకుంటున్నాను. తగినంత వాటర్ పోసి ఉడికించుకోవాలి బాగా. మనం అవి ఉడికేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మీడియం సైజు కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నానండి. అవి సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా అలాగే డ్రై చేసుకున్నానండి, డ్రై రోస్ట్. అవన్నీ చల్లారిపోయినాక మనం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉడికిపోయాయండి కాకరకాయలు. ఉడికినాయి, వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నామండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి మనకి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు అయితే వేసుకొని అవి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయాక ఒక 5-6 ఎండుమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేదాకా అవి ఫ్రై చేసేసుకోవాలి మొత్తము. కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయినాక 3 లవంగాలు వేసుకోవాలి, 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నానండి. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి అడవి కాకరకాయలు, అవి అయితే ఇప్పుడు ఆయిల్లో వేసేసుకొని అవి మెల్లగా కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టేసుకొని. ఎందుకంటే అడుగు అంటుతాయి కదా, మాడకుండా చిన్నగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో మగ్గినాక పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. 4 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా తరిగి అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. మనం ముందుగా ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకోవాలి. ఇదంతా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవంతా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నదంతా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని దింపేసుకోవాలి. ఇంతే. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.